ఎండలో పడొచ్చావు, ఫ్రిడ్జ్లో కూల్ డ్రింక్ ఉంది, తాగుపో. నానా, నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ విత్ కోక్, ఇంకేం వద్దు ప్లీజ్. జిమ్ చేశాక కూల్ డ్రింక్ తాగకపోతే దాహం ఎలా తీరేది? ఇవి మన ఇళ్లలో, ఆఫీస్లో, స్కూళ్లలో ప్రతిరోజు వినపడే, మాట్లాడుకునే మాటలే. కూల్ డ్రింక్స్నే నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్, శీతల పానీయాలు, సాఫ్ట్ డ్రింక్స్ అని రకరకాలుగా పిలుస్తాం. అది ఏ రకం డ్రింక్ అయినా అన్నిట్లో ఉండేవి ఒకే రకం పదార్థాలు. అయితే అసలు ఈ కూల్ డ్రింక్ శరీరంలోకి వెళ్ళాక ఏం జరుగుతుంది? నిజంగా ఇవి శరీరానికి మంచివేనా? ప్రతిరోజు ప్రతివేళ ఈ చల్లని పానీయాలు తాగితే ఏం జరుగుతుంది? మన శరీరాన్ని నెమ్మదిగా మనమే నాశనం చేసుకుంటున్నామా? ఇప్పుడు వేసవి వేడి తారాస్థాయిలో ఉంది. దాహం బాగా వేస్తోంది. అందుకే చాలామంది గ్లాస్కి కూల్ డ్రింక్స్ తాగేస్తున్నారు. కానీ ఈ చల్లని బాటిల్ వెనుక హాట్ డేంజర్ దాగి ఉంది. కూల్ డ్రింక్ అంటే నీరే కదా అనుకుంటారు కొందరు. కానీ అది నీరు కాదు. నీళ్లతో పాటు రకరకాల రసాయనాలు, అధిక చక్కెర, రంగులు, బుడగల వాయువు కలిపే క్రాఫ్ట్ డ్రింక్ ఇది. దాహం తీరినట్టు అనిపిస్తుంది కానీ శరీరానికి కావాల్సిన తేమ ఇవ్వదు. ఇలా తరచూ తాగడం వల్ల శరీరం నీటి కొరతతో బాధపడుతుంది. రక్త ప్రసరణ తగ్గుతుంది. మూత్రాశయం, కిడ్నీల పనితీరు దెబ్బతింటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, టీనేజ్ యువత శరీరానికి నష్టం వస్తున్నా గమనించరు. ఈ డ్రింక్స్లో ఉండే బుడగల వల్ల, అంటే కార్బన్ డయాక్సైడ్ వల్ల ద్రావణం యాసిడిక్గా మారుతుంది. ఆ యాసిడిటీ పళ్లపై ఉన్న ఎనామెల్ను కరిగించేస్తుంది. చక్కెర కూడా ఎక్కువే ఉండే కాబట్టి దంతాలపై బ్యాక్టీరియా పెరిగిపోయి పళ్ళు పుచ్చిపోతాయి. ఒక్క బాటిల్లో దాదాపు 8 నుంచి 10 టీ స్పూన్ల చక్కెర ఉంటుంది. అది మామూలు చక్కెర కాదు, కృత్రిమ చక్కెరలు కూడా కలుపుతారు. ఇవన్నీ శరీరానికి ఉపయోగం లేని ఖాళీ క్యాలరీలు. శరీరానికి పోషకాలు ఇవ్వకుండా ఫ్యాట్ పేరుకునేలా చేస్తాయి. అదే కారణంగా ఊబకాయం, డయాబెటీస్, గుండె జబ్బులు వస్తున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోజు తాగే టీ, కాఫీ, కెచప్, చాక్లెట్స్లో కూడా చక్కెర స్థాయిలు అధికంగా ఉంటాయి. వాటి మీద మరో మోతాదుగా ఈ కూల్ డ్రింక్స్ తాగేస్తే శరీరం ఓవర్లోడ్ అయిపోతుంది కదా. నిద్రలేమి, గ్యాస్, ఎసిడిటీ ఇవన్నీ ఆరోగ్యానికి తెచ్చే గిఫ్ట్లు. ఇంకొక పెద్ద సమస్య ప్లాస్టిక్ బాటిళ్లు. 1 లీటర్ డ్రింక్ తయారు చేయడానికి కనీసం 2 లీటర్ల నీళ్లు ఖర్చవుతాయి. మైక్రో ప్లాస్టిక్స్ మనం తాగే నీళ్లలోకి చేరే ప్రమాదం కూడా ఉంది. ఒక డ్రింక్ తాగడం వెనుక మనం అర్థం చేసుకోని విధ్వంసం జరుగుతోంది. ఇలాంటి డ్రింక్స్ను చిన్నపిల్లల నుంచి యువత వరకు స్కూల్, కాలేజ్ దగ్గర కూడా కొనేసుకుంటున్నారు. తల్లిదండ్రులే స్ట్రా పెట్టి పిల్లల చేత కూల్ డ్రింక్ తాగించేస్తున్నారు. పండ్లు ఇవ్వాలి, సున్నుండలు ఇవ్వాలి, కానీ అందుకు బదులు చిప్స్, కూల్ డ్రింక్స్ ఇస్తున్నారు. ఇది భవిష్యత్తు తరం ఆరోగ్యాన్ని నాశనం చేసే ఆరంభం. ఇంత చెప్పాక మనం ఆలోచించుకోవాల్సిందొక్కటే. వేసవి వచ్చిందని, దాహం పెరిగిందని, బిర్యానీ తిన్నామని, ఫ్రెంచ్ ఫ్రైస్ లాగించేశామని కూల్ డ్రింక్స్ తాగేయకండి. తస్మాత్ జాగ్రత్త.